2019లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కానటువంటి సిచ్యుయేషన్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఆ పార్టీని కాపాడింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. ఎందుకంటే 23 స్థానాలకు పడిపోవడం అనేది దాని జీవిత చరిత్రలో ఊహించినటువంటి అంశం. అలాంటి స్టేజీకి పడిపోయి ఇంకొక పక్కన సంక్షేమ పథకాలు వెంటనే ప్రారంభించేసాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమనాలో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే వేలకు వేల డబ్బులు ఇంటికి రావడం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఇవన్నీ వచ్చేటప్పుడు అసలు ఇక జగన్ ఎట్టగొడతారనేటువంటి ఫీలింగ్ వచ్చేసి, అందుకే స్థానిక ఎన్నికల్లో వరుస పరాభవాలు, పరాజయాలు. అప్పటికి మొదట్లో ఒక ప్రజావేదిక కూల్చినా కూడా అది పాజిటివ్ అయింది, కానీ నెగిటివ్గా వీళ్ళు ఆశించినంత జరగలేదు. అయితే తర్వాత తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది ఎప్పుడు అంటే 3 రాజధానులు అని జగన్ ప్రకటించడం అన్నటువంటిది తెలుగుదేశానికి అమరావతి అన్న ఒక సెంటిమెంట్ని రేకెత్తించడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశానికి అంటే పదే పదే తెలుగుదేశం మూలాలని దెబ్బకొట్టే ప్రయత్నం జగన్ చేస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ ఇక తనకి తానుగా గెలవలేని అనుకున్నాక ఇటు జనసేనని తను తగ్గి మరీ జనసేనని దగ్గరికి తెచ్చుకోవడం, తను తగ్గి మరీ బీజేపీ దగ్గరికి పోవడం, ఓవరాల్గా ఒక పెద్ద కూటమిని కట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశానికి ఇచ్చారు. దాంతో ఇప్పుడు మళ్ళీ జీవం పోసుకోవడం కాదు, పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి తోడు వైసీపీ నుంచి వలసలు, ఏదైతే బీసీ అన్న సెంటిమెంట్ని తీసుకుని రెడ్డి సామాజిక వర్గపు స్థానాల్లో, అట్లాగే గతంలో ఓసీలు గెలిచినటువంటి స్థానాల్లో కూడా బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయంతో బీసీల పార్టీ అయినటువంటి తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆస్కెచ్ చేస్తుంటే దాని ఇంపాక్ట్ ఇక్కడ నాయకులు తెలుగుదేశం వైపుకి వలసలు పోవడం, ఒక బాలశౌరి లాంటి వాళ్ళు కావచ్చు, ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే ఇప్పుడు వేమిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మరొక వైపున వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, జంగా కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కావచ్చు, వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ అటుకు వెళ్ళడం అన్నటువంటిది ఇంకో రకంగా. అంటే ఇక్కడ సీట్లు దక్కని వాళ్ళే అక్కడికి వెళ్తున్నారు. ఆ విధంగా లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది అటు జనసేనలోకి, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీలోకి. ఇది ప్రయోజనమా నష్టమా అన్నటువంటిది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. బట్ ప్రస్తుతానికైతే ఓ రకంగా బెనిఫిట్ అయింది.